వైకుంఠ ఏకాదశి మోక్షద ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత శ్రీ సంహిత అనే ఆగమ శాస్త్రంలో ఉంది. శ్రీ మహావిష్ణువు బ్రహ్మను సృష్టించాడు, బ్రహ్మకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. అదే మనకు వేద జ్ఞానం అయింది. బ్రహ్మ పరధ్యానంలో ఉన్న సమయంలో ఆయన చెవుల నుండి 2 లోకకంటకులు ఉద్భవించారు. వారు మధు కైటబులు. వారు బ్రహ్మను హింసించి ఆయన దగ్గర ఉన్నటువంటి వేదాలను అపహరించారు. బ్రహ్మ శ్రీ మహావిష్ణువును కోరగా మహావిష్ణువు మధుకైటపులకు ఒక వరాన్ని ఇచ్చాడు. మీరు ఆ వేదాలను బ్రహ్మకు ఇచ్చినట్లయితే మీరు కోరుకున్నది నేను నెరవేరుస్తాను అని. దానికి మధుకైటపులు వేదజ్ఞాన అహంకారంతో మహావిష్ణువుకే నువ్వే వరం కావాలి కోరుకో తీరుస్తాము అని చెప్తారు. మహావిష్ణువు అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళండి, ఆ వేదాలను బ్రహ్మకు అప్పగించండి అని కోరడం జరుగుతుంది. దానికి మధుకైటపులు వేదాలను ఇవ్వాలంటే మాతో మల్ల యుద్ధం చేయాలి అని కోరుతారు. దానికి శ్రీ మహావిష్ణువు వారినితో మల్ల యుద్ధం చేసి వారిని వైకుంఠానికి పంపించాలని నిశ్చయించుకున్నాడు. వైకుంఠానికి వారిని ఉత్తర ద్వారం గుండా పంపిస్తాడు. అందువల్ల వైకుంఠంలో వాళ్ళు మహావిష్ణువుని పోలి ఉంటారు. అక్కడ వారికి కలిగిన అనుభూతులకు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. జ్ఞానోదయమై మహావిష్ణువుని శరణు వేడుతారు. మధుకైటబులకు కలిగినటువంటి ఈ వైకుంఠ ప్రాప్తి లోకంలో అందరికీ కలగాలని శ్రీ మహావిష్ణువుని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించాలని కోరుతారు. మధుకైటబులను ద్వారపాలకులుగా ఉత్తర ద్వారంను నిర్మించి ఆ ద్వారం గుండా ప్రజలు శ్రీ మహావిష్ణువుని దర్శించినట్లయితే వారికి వైకుంఠ ప్రాప్తి కలగా చేయాలని శ్రీ మహావిష్ణువుని మధుకైటబులు కోరుతారు. దానికి శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి వారికి ఆ వరాన్ని ప్రసాదిస్తారు. అయితే అప్పటి నుంచి మనం వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటాం. ఓం శ్రీమన్నారాయణాయ నమః.